నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం V3 న్యూస్ ఛానల్ ఎఫెక్ట్ కు స్పందించిన జిల్లా కలెక్టర్ వలిగొండ మండల పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ప్రశంసనీయం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యాఖ్య రామగుండంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు మావోల వారోత్సవాల సందర్భంగా అణువణువున గాలింపు తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి మండిపడిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ డీటెయిల్స్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి బ్రహ్మచారి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతనిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శి లంచగొండిగా మారి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఈ నెల 4న V3 న్యూస్ ఛానల్లో కథనం ప్రసారమైంది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి తమ ఇంటి యాజమాన్య పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వలిగొండ పంచాయతీ కార్యదర్శి బ్రహ్మచారి తమ నుంచి లంచం తీసుకున్నాడని బాధితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై బాధితులు V3 న్యూస్ ఛానల్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పాటు V3 న్యూస్ ఛానల్ కథనం మేరకు విచారణ అధికారి పంచాయతీ సెక్రటరీని వివరణ కోరారు. కానీ ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 51 ప్రకారం అతనిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషి చాలా గొప్పదని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఆసన్పర్తి మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, బతుకమ్మలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వివిధ గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బైరన్పల్లి సాంబార్ రెడ్డి, సిద్దాపూర్ సర్పంచ్ జనగాం ధనలక్ష్మి కిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసన్పర్తి జెడ్పీటీసీ, ఎంపీపీ, వివిధ గ్రామాల సర్పంచులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బైరి లక్ష్మీ మోహన్ రెడ్డి
సిద్ధ కొమరమ్మ కొంచెం నవ్వమ్మ చీర తీసుకుంటాం చూడు ఎవరు పంపిళ్ళు కేసీఆర్ కొడుకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో వర్ధన్నపేట నియోజకవర్గంలో 1,10,000 చీరలను అందించే కార్యక్రమానికి నిన్ననే శ్రీకారం చుట్టాం. నిన్న ఐనవోలు మండల కేంద్రంలో ప్రారంభం చేసి ఈరోజు అసన్పర్తి మండల్ బైరన్పల్లిలో మరి చీరలు అందించడం జరిగింది. చీరలు అందుకున్న ప్రతి తల్లి బిడ్డ మా పెద్ద కొడుకు కేసీఆర్ గారు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సుభిక్షంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ దేశ రాజకీయాల్లో ఉండాలని ఆశీర్వదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు మరి ఆసరా పెన్షన్ కార్డులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఆసరా పెన్షన్ కార్డు కూడా అందించడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఇప్పటి వరకు దాదాపు అభివృద్ధి రంగంలో సంక్షేమ రంగంలో ప్రథమ స్థానంలో ఉంచే కార్యక్రమంలో భాగంగా 32 కోట్ల పైచిలకు విలువ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ చిన్న గ్రామంలో చేయడం ఆ గ్రామ ప్రజల మధ్యలో ఈరోజు హర్షణీయంగా. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పోలీసులు అణువణువున గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ గిరిప్రసాద్ సారథ్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలతో పీకే రామయ్య కాలనీ, ఇందిరానగర్, మేడిపల్లి శివారు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వాహనాలు సోదా చేసి సంబంధిత పత్రాలు, వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి దినసరి కూలీలుగా వివిధ ప్రాంతాలలో ఉన్న వారి ఆధార్ కార్డుల ద్వారా వివరాలు సేకరించారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. మా గౌరవనీయులైన రామగుండం కమిషనర్ గారైన శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు మా డీసీపీ గారు పెద్దపల్లి డీసీపీ గారైన రూపేష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నేను ఏసీపీని మరియు మా యొక్క రామగుండం సర్కిల్లో ఉన్న అందరు పోలీసులు ప్లస్ డిస్ట్రిక్ట్ గార్డులు అందరం కలిపి దాదాపు 60 మంది ఈరోజు వెహికల్ చెకింగ్ మరియు రూట్ పెట్రోలింగ్ ఫుడ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఇది పీకే రామయ్య కాలనీ మరియు ఇందిరానగర్, మేడిపల్లి అవుట్స్కట్స్ ఏరియాలో చేయడం జరిగింది. ఇక్కడ మనకు నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడం, అదేవిధంగా బయట స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్న వాళ్ళని చెక్ చేయడం జరిగింది. ఏరియాలో తిరుగుతూ అదేవిధంగా మనకు ఈ 21 నుంచి 28 వరకు మావోయిస్ట్ వారోత్సవాలు జరుగుతున్నాయి. సో దాని సందర్భంగా కూడా ఎవరైనా అనుమానితులు ఉన్నారా, ఎవరైనా వచ్చారా అన్న దాన్ని కూడా ఆరాధించడం జరిగింది. అది మొన్న మనం చెకింగ్ చేసిన అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేసిన మన భీమునిపట్నం దాని కంటిన్యూషన్ ఇది కూడా చేస్తూనే ఉన్నాము. ఏదైతే నెంబర్ ప్లేట్ లేని బండ్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. దానికి వాళ్ళు తగిన
పత్రాలు అవి ఆధారాలు చూపెట్టినచ్చో దాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఫింగర్ ప్రింట్ తీసుకొని ఫింగర్ ప్రింట్ డివైస్ పెట్టి అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ కూడా మనం సరి చేయడం జరిగింది. అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించడం జరిగింది. నేను ఈ సందర్భంగా మన పీకే రామయ్య కాలనీ మరియు ఇందిరానగర్ మేడిపల్లి వీళ్ళందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే, రేపు మీకు పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అనుమానితులు ఉన్నా దానిలో వ్యక్తుల మీద కనబడ్డ ఇమ్మీడియట్గా పోలీస్ వారికి చేయగలరు. ఎందుకంటే మనమే రక్షించుకోవాలి మన సమాజాన్ని. సో మీరు కనుక మాకు అటువంటి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినచో వాళ్ళకు తగిన పారితోషికం ఇవ్వడం జరుగుతుంది 100%. అదేవిధంగా ఈ యొక్క చెకింగ్లు కానీ, వెహికల్ చెకింగ్లు కానీ, ఫుడ్ పెట్రోలింగ్ కానీ ఇవన్నీ మాత్రం నిరంతరం జరుగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. తెలంగాణ స్వరాష్ట్రం ఆవిర్భావానికి మూల కారణమైన ఉద్యమకారులు వారి కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సామాజిక భద్రత కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ మండిపడ్డారు. వెంటనే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారుల డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెన్షన్, ఉచిత బస్సు, ట్రైన్ పాసులు, ఆరోగ్య కార్డులు, ఇండ్లు లేని వారికి 300 గజాల ఇంటి స్థలం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అన్నారు. సంక్షేమ పథకాలలో 20% కోటా కేటాయించాలని, ఉద్యమకారులందరినీ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదాసి యాకూబ్, తిరుపతి, మల్లికార్జున్, సాయిలు, రాజమౌళి, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ, వరంగల్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భవించడం జరిగినది. ఇప్పటికీ 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రెస్ భవన్లో జరుపుకోవడం జరుగుతుంది. వచ్చే శుక్రవారం 30వ తారీఖు రోజున. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నంబర్ 1 తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి కుటుంబాలని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కాబట్టి వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారుల డిక్లరేషన్ ప్రకటించాలి. ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క పార్టీ కూడా ఉద్యమకారుల డిక్లరేషన్ ప్రకటించి మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారికి అండగా ఉండాలని మేము ప్రతి ఒక్క పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉద్యమకారులకు పెన్షన్, ఉచిత బస్ పాసు, ట్రైన్ పాసు, ఆరోగ్య కార్డులు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి కూడా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని 3వ దానికి మీ ముందు పెడతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమరయోధులు ఎప్పుడైతే మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సమరయోధులు గుర్తించినామో, తెలంగాణలో పార్టిసిపేట్ చేసిన ఉద్యమకారులందరినీ కూడా తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి తగిన గౌరవం ప్రాధాన్యత కల్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, వచ్చే 30వ తారీఖు శుక్రవారం రోజున కరీంనగర్లో జరిగే 3వ ఆవిర్భావ దినోత్సవానికి మిగతా జిల్లాల నుండి కూడా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారులను, సామాన్య ప్రజలను అందరినీ వేడుకుంటున్నాము. జై తెలంగాణ. స్వాతంత్ర సమరయోధుల జీవన విధానం, వారి పోరాటాలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హితవు పలికారు. స్థానిక ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఏర్పాటు చేసిన జాతిపిత గాంధీజీ కొల్లాయి వస్త్రధారణ 101 వసంతాల వేడుకల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ పరిపాలన నుండి దేశ ప్రజలు విముక్తి పొందడానికి ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని, మరెంతో మంది అమరులయ్యారని అన్నారు. వారందరి త్యాగాల ఫలితమే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలని అన్నారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ బాపట్ల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు పిసి సాయిబాబు, పాఠశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. With motherly teachers, they switch on the AC.
Before giving any solution to others. People understood this when he adopted this loyal club. He was a highly educated barrister who completed his studies in England. Then he came back to India. Then he went to South Africa. He was practicing law there, and then he came over to India. So earlier he used to wear all this suit boot and coat pant and all the English dresses. But when he came into the national movement, when he became a leader in the national movement, he observed the need to change his attire into the attire of what a common man in India wears. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన తరుణంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వడం ఎంతో సంతోషకరమని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. జూపల్లిలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో 4 గ్రామ పంచాయతీలకు సంబంధించిన లబ్ధిదారులకు మహిళలకు బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగమణి, సింగిల్ విండో చైర్మన్ గురవే గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు భాగం ఇవ్వాలి ఇస్తేనే అయితే ఇవాళ నేను ఇంజనీర్స్ కోసం మాట్లాడితే 1 కిలోమీటర్కు 85 లక్షల రూపాయలు. 1 కిలోమీటర్కు బీటీ రోడ్డు ధరలు బాగా పెరిగిపోయి 85 లక్షల రూపాయలు. ఇంతకుముందు 40 లక్షలు ఉండే, 50 లక్షలు ఉండే. ఇవాళ లెక్క ప్రకారం 85 లక్షలు కావాలి 1 కిలోమీటర్. 2-3 కిలోమీటర్ రోడ్డు కూడా 2.5 కోట్లు కావాలి. ఈ విధంగా మనకి 164 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీ ఉన్నాయి. 2 మున్సిపాలిటీలో 22 వార్డులు కలుపుతున్నారు, అన్ని 15 వార్డులు అమలుగా ఉన్నాయి. అంటే సుమారు 204-5 గ్రామ పంచాయతీలు. ఈ విధంగా బడ్జెట్ గురించి అనేక రకాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రపంచాన్ని పట్టి పీడించినటువంటి ఒక మహామారికి కొత్త పెన్షన్లు ఇచ్చి 50 లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని కూడా ఈ వేదిక ద్వారా నేను మీకు అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేషన్ కార్డ్స్ అని చెప్పారు. రేషన్ కార్డ్స్ విషయంలో కొంత పొరపాటు మనదే ఉంది, మీరు అందరూ కూడా గమనించాలి. ఎందుకు గమనించాలంటే ఒక కుటుంబంలో పెద్ద తండ్రి పేరు రేషన్ కార్డు ఉంటే ఆ కుటుంబంలో ఉన్న ఆయన భార్య పేర, పుట్టినటువంటి పిల్లల పేర మొత్తం కూడా రేషన్ కార్డు పేరు ఉంటాయి. ఆ కుటుంబంలో మేజర్ అయిన తర్వాత అంటే ఒక మగపిల్లవాడు లేకపోతే ఒక ఆడపిల్ల, ఆ కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆడపిల్ల పెళ్లి అయినప్పుడు మనం పెళ్లి చేస్తాం. 18 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు పెళ్లి చేస్తాం. వాళ్ళు సమానమైనటువంటి గౌరవాన్ని పొందాలి. దేని అని అనుకునే పరిస్థితి రాకూడదు. వారు కూడా ఆ 2,000 3,000 ఇస్తే ఆ విధంగా వారు కూడా గర్వంగా జీవించాలి, ధైర్యంగా జీవించాలనే ఉద్దేశంతో అనేక చట్టాలు తీసుకురావడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మీరు పుట్టినటువంటి ప్రతి బిడ్డలు కూడా మగపిల్ల పిల్లగాడు పుట్టాలి, ఆడపిల్ల అవుతారు. మగపిల్లగానే ఏ విధంగా పాఠశాలకు పంపిస్తున్నారో పుట్టినటువంటి ఆడపిల్లలు కూడా పాఠశాలకు పంపించాలి. ఇలా ప్రభుత్వం ఉచితంగా విద్య నేర్పుతుంది, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది, అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టింది. ఒక్కొక్క విద్యార్థి పైన 1,20,000 రూపాయలు కేటాయిస్తున్నాం. అక్కడే భోజనం పెడుతున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, బూట్ ఇస్తున్నాం, కాస్మెటిక్స్ పొట్టిస్తున్నాం, కార్డు ఇస్తున్నాం.
హన్మకొండ కలెక్టరేట్లో వరంగల్ పశ్చిమ నియోజక పరిధిలో దసరా సద్దుల బతుకమ్మ తెప్పోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ప్రసంగించారు. హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంజరాణితో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మన తెలంగాణలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత బతుకమ్మ బోనాలు ఇది మనది. ఈ బతుకమ్మ పండుగ పూర్తి స్థాయిలో అందరూ కూడా రంగురంగుల బతుకమ్మలతోటి, అదేవిధంగా దసరా ఉత్సవం కూడా తెప్పోత్సవం నిజంగా మన భద్రకాళి గుడిలో అంటే నేను తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్ ఉన్నప్పుడు అక్కడ తెప్పోత్సవం చూసిన తర్వాత అదేవిధంగా మన వరంగల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్న దాన్ని నిర్విఘ్నంగా పెద్ద ఎత్తున జరుపుతున్నారు. దానికి మన వినయన కూడా భద్రకాళి గుడిని ఒక మోడల్ వీధులతో చేయాలని ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఈ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతోటి మనం అందరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలి, విజయవంతం చేయాలని దీనికి సహకరిస్తున్న అధికారులకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఎందుకంటే ఎక్కువ శాతము ఈ 9 రోజుల పాటు కూడా మహిళలు ఈ ప్రదేశాలలో వస్తారు కాబట్టి మహిళా భద్రత కోసము ప్రత్యేకంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే బ్రహ్మాండంగా మరి ఏ ఒక్క సంఘటన కూడా కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా చర్యలు తీసుకుంటారు. కాకపోతే మహిళా పోలీసులను కొంచెం ఎక్కువ శాతం నియమించి మరి వారి భద్రతను చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భద్రకాళి అమ్మవారికి ఆభరణాలు చేయించింది కాబట్టి అది ఇంతకుముందే ఈవో గారు చెప్పినట్టు ఆ ఊరేగింపులో మరి తీసుకోవాల్సినటువంటి భద్రత కూడా పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా చేపట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రదేశాలలో మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిండ్రు. మరి వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి లైటింగ్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాలని కూడా మీ అందరూ కోరుతున్నాం. అదేవిధంగా కార్పొరేషన్ నుంచి ప్రత్యేకించి శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎంహెచ్ఓ గారు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ఈ 9 రోజుల పాటు పరిశుభ్రంగా ప్రాంతాలన్నీ కూడా ఉంచినట్లయితే వస్తున్నటువంటి భక్తులకు మహిళలకు కూడా ఇబ్బంది కాకుండా చూడాలి. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసి కూడా చేస్తున్నట్టు. ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ మేడం. రవికుమార్ మేడం. టెంపుల్ జీ రవికుమార్ 9100 900 774. నెక్స్ట్ పద్మాక్షి టెంపుల్ అండ్ సిద్ధేశ్వర టెంపుల్ రెండింటిని కూడా డెప్యూటీ కమిషనర్ గారు ఉంటారు జోనా గారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరా ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాల అలంకరణలతో తీర్చిదిద్దారు. అయితే ఆలయంలో V3 న్యూస్ ఆకస్మిక పర్యవేక్షణలో భాగంగా ఉత్సవాల సమయంలో నిర్లక్ష్యం, ఒక్క హోంగార్డు ఉండడం, సిబ్బంది మెయిన్ గేట్ వద్ద లేనివైనం, ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు, ఇదే విషయమై ఆలయ హోంగార్డ్ ఇన్ఛార్జ్కు వివరణ కోరగా సరైన సమాధానం లేని పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బంగారం తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలు వసూలు చేసిన వారిపై డీఎస్పీ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద బట్టల వ్యాపారం చేసిన శివ, కార్తిక్ల ఇళ్లలో సిఐ శ్రీను, ఎస్ఐ సుధాకర్ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో కుదువ పెట్టిన బంగారు ఆభరణాలు లభ్యమైనట్టు తెలుస్తోంది.
దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. మర్చిపోక అందరికి ఇస్తాం ఫోన్ చేస్తాం అనుకో బాగా దొరికిన అనుకో మాకు కావాల్సిన వాళ్ళు అందుకోసమే మేము అన్ని చెక్ చేయాల్సి వస్తుంది. లేకుంటే రాత్రి ఎప్పుడు పడతాం ప్రతి అన్ని చెక్ చేస్తాం. పేపర్ బండి పేపర్ మీటింగ్ ఉన్నాడు. సిస్టమ్ పెట్టాలి. అయితే మీటర్ ఉంటే మీరు కాన్సెంట్ తీసుకొని ఫస్ట్ 70 పెట్టాలి. 70 లోడ్ పెట్టేసి ఒక 70 ఒక 70 టక్క తీసి అవసరం కవర్లు వేరైతే వేరే కవర్లు తెప్పించి డిస్క్రిప్షన్ చేయడం ఆ కేసు కూడా అప్రాక్సిమేట్ కాస్ట్ కూడా సబ్బండ వర్గాల ఉద్యమ పోరాటం అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో ప్రజల కష్టాల్లో మార్పులు లేకపోగా ప్రభుత్వ ఆధిపత్య ధోరణి పెరిగి ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్నాయని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల వీఆర్ఏలు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీలను నెరవేర్చాలని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 60వ రోజుకు చేరింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు ఉద్యోగులు తమ హక్కులను నెరవేర్చాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆందోళన చేపట్టడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులు, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గురువారానికి 60 రోజులు చేరుతుంది. సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో వీఆర్ఏలకు ఇస్తున్న హామీలైనటువంటి వీఆర్ఏలకు పే స్కేలు, అర్హత వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి. వర్ధిల్ల ఐక్యత, వర్ధిల్లాలి వీఆర్ఏల ఐక్యత. అర్హత కలిగిన వీఆర్ఏలకు, అర్హత కలిగిన వీఆర్ఏలకు, 50 సంవత్సరాలు పైన వీఆర్ఏ వారసులకు, 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ3 న్యూస్ ఛానల్ ఎఫెక్ట్ కు స్పందించిన జిల్లా కలెక్టర్. వలిగొండ మండల పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ప్రశంసనీయం.
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యాఖ్య. రామగుండంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. మావోల వారోత్సవాల సందర్భంగా అణువణువున గాలింపు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి. మండిపడిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.